తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అతని ఫిలాసఫీ ఏంటంటే, నేను అడిగా ఒకరోజు ఇదే ప్రశ్న. ఇప్పుడు ఒకరి దగ్గర 1000 కోట్లు ఉంది, ఒకరి దగ్గర 100 కోట్లు ఉంది, ఒకరి దగ్గర ₹1,00,00,000 ఉంది, ఒకరి దగ్గర 10,000 ఉంది. అటు మొత్తం అటు సేవింగ్స్. 1000 కోట్లు ఉన్నోడు ఆ 1000 కోట్లని అటు చూశాడా? అటు చూస్తాడా? పోనీ లేడు. రాము చూడడం. ఎక్కడున్నాయి అవి? వస్తు రూపంలో, బ్యాంకులో ఉన్నాయి, ఆస్తుల్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆస్తుల రూపంలోనూ, ల్యాండ్ రూపంలోనూ, బ్యాంకులో ఉండే ఇవి అకౌంట్లు నెంబర్స్ అవి అంతే. 1 2 7 9 0 6 5 4 ఇది 12,60,00,000 ఇది అంకెలే కదా అంతే. బ్యాంకులో ఉన్నాయి. దాంట్లో నువ్వు ఏదో కొన్నావు, అంకె మారింది. సో నువ్వు చూడలేదు. ఆ 1000 కోట్లు అటు చూసాడా? చూడలేదు. పోనీ 100 కోట్లు ఉన్నాడు, ఆ 100 కోట్లు చూసాడా? చూడలేదు. పోనీ ₹1,00,00,000 ఉన్నాడు, ఇప్పుడు నీ దగ్గర కోటి ఉందనుకో, ఆ కోటి చూస్తావా? రోజు పొద్దున లేచి చూడలేదు. ఆ బ్యాంకులో ఉంటుంది రాము, నెంబరే. సో అది బ్యాంకులో అదొక నెంబరు. 10,000 ఉంది, ఆ 10,000 వరకు మ్యాక్సిమం ఉద్యోగులు పెట్టుకుంటాడు. అది కూడా పెట్టుకోడు, జాగ్రత్తగా. 10,000 ఉన్నాడు, 10,000 పెట్టుకోలేడు. వాడు ఒక 500 పెట్టుకోగలడు. సో ఎవడో చూడదు దాని మీద. ఓకే, అదొక నెంబరు. ఆ నెంబర్లు మారుతుంటాయి. రాము, నీకు ఇవాళ నీవు సినిమా తీసావు, దాంట్లో 50 కోట్లు పోయాయి. ఓ అవునా అంటే అక్కడ నెంబర్ మారింది. అంతేనా రియాక్షన్? అంతే. అవునా, ఓకే ఫైన్. 20 కోట్లు లాస్ వచ్చింది. ఓహో, అక్కడ నెంబర్ మారింది. అక్కడ నెంబర్ మారింది, అంకి మారింది. బా, నా జీవితం ఎందుకు మారాలి? రాము, ఇది దీంతో 60 crores ప్రాఫిట్ వచ్చింది, వి మేడ్ మనీ, వావ్ సూపర్. అంకి మారింది అక్కడ. అంతే. అంకెలు మారుతున్నాయి అక్కడ బ్యాంకులో. సో హిట్ వచ్చినా అంకె మారుతుంది, ఫ్లాప్ వచ్చినా అంకె మారుతుంది. నేను ఎందుకు మారాలి? బా, ఇది దిస్ ఈజ్ ద క్రేజియస్ట్ థాట్ కదా. ఇది మైండ్ పోతుంది సార్. యాక్చువల్గా దైవం మనిషి రూపేనా అంటారు, కానీ ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి ఎవరు చూడలేరు. కానీ కోనా వెంకట రోజు చూశాడు చెన్నై బీచ్లో. అదే ప్రాణాలు తీసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే మీకు దేవుడు కనిపించాడు. అవును, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దేవత కనిపించింది. అవును. మళ్ళీ ఆ దేవత దర్శనం ఎప్పుడన్నా అయింది? లేదు, ఎప్పుడు అవ్వలేదు. నేను చెప్పాను కదా, అందులో కూడా చెప్పాను. మళ్ళీ వెళ్ళాను, ఎతికానని. నేను మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత బెలూన్స్ అమ్ముకుంటూ, అది కూడా హార్ట్ షేప్ బెలూన్సే, మళ్ళీ నాకు కనపడలేదు. అంటే మనకి ఒక్కొక్కప్పుడు ఏమంటారు, ప్రతి వాళ్ళకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ లైఫ్ టర్నింగ్ పీపుల్ కొంతమంది వస్తుంటారు ఆ క్షణానికే. వాడు మనతో లైఫ్ లాంగ్ వాళ్ళు ఉండడం వల్ల మన లైఫ్ మారదు. ఆ క్షణంలో ఆడు ఉండటం వల్ల మన లైఫ్ వేరే టర్న్ తీసుకుంటుంది, ఆడు లేకపోతే వేరే టర్న్ తీసుకుంటుంది. అలాగే చాలా చాలా ఇన్సిడెంట్స్ ఇందాక మీరు చెప్తున్నట్టు యాక్సిడెంట్స్ అనేది ఒక సెకండ్ తప్పు వల్లే కదా. ఆ సెకండే మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఒక డెసిషను మనిషి లైఫ్ని మార్చేస్తుంది. ఇప్పుడు నేను సినిమా చెయ్యాలి, చేయకూడదు, ఈ చెయ్యాలి చేయకూడదు అన్న ఒక థాట్ వెనకాల జీవితం మారిపోతుంది. అటా ఇటా అంతే. చేసి మంచి జరిగితే అటు, ఆ చేసి దాని చెడు జరిగితే ఇటు, చేయకపోతే ఇంకోటి. సో ప్రతిదానికి దేర్ ఆర్ మల్టిపుల్, దాని ఏమంటారు యూనివర్స్లో, దాని ఏమంటారు రిపిల్ ఎఫెక్ట్స్ అంటారు. ఇచ్చేయడం వల్ల ఇది జరుగుతుంది, ఇచ్చేయడం వల్ల ఇది జరుగుతుంది, జరుగుతుంది, అది జరుగుతుంది, అన్నీ జరిగి ఎవ్రీథింగ్ యూనివర్స్ మనం తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. దాని అంతర్ కారణం ఆ సెకండ్లో నా మూడ్ బాగుండి నేను దానికి ఎస్ అని చెప్పా. నా మూడ్ బాగుండి మొత్తం పోయింది. నా మూడ్ బాగాలేక నేను నో చెప్పా, ఇంట్లో ఉన్న ఇరిటేషన్ వల్ల. దానివల్ల నా జీవితం మారిపోయింది. అది చెప్పుంటే ఎస్ అని
ఇవాళ నా దగ్గర అన్ని 100 కోట్లు ఉన్నాయి, 800 కోట్లు ఉండు అనుకునేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగా ఆ మూమెంట్ చెప్తున్నాను నేను. ఆ రోజు ఆ క్షణానికి ఆ ఆ మూ ఆ మూమెంట్కి ఆ అమ్మాయి కనపడడం, మనలో ఏవీ లేకపోయినా అన్నీ ఉండి కూడా మనం చావాలనుకుంటున్నాం, డిప్రెషన్కి గురయ్యి. ఏవీ లేకపోయి 2 చేతుల్లో 2 కాళ్ళు. ఆ బెలూన్స్ అమ్మే అమ్మాయికి అమ్మాయికి వాళ్ళ తమ్ముడు అన్న తోస్తున్నాడు కార్డు, సార్. దానికి కట్టున్నాయి మొత్తం బెలూన్స్, ఆ చక్రాలు బట్టి. సో ఎంత నవ్వుతూ అమ్మాయి అంత సంతోషంగా ఇంకా ఎలా ఉంటుంది? 2 కాళ్ళు లేవు లిటరల్గా, ఇక్కడ దాకా లేవు, ఇక్కడ దాకా లేవు, 2 చేతులు. అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? నవ్వుతుంది. నవ్వు ఒక సెకండ్ కూడా పక్కెళ్ళలేదు, చెరిగిపోలేదు. ఆ క్షణంలో కూడా మీ చేతిలో పాయిజన్ బాటిల్ ఉంది. అదే క్షణంలో పాయిజన్ కాదు, అదే విషయం, టాబ్లెట్, టాబ్లెట్స్, కాంపోజ్, నిద్ర మాత్రలు నిద్ర మాత్రలు చేతిలోనే ఉన్నాయి. ఆ క్షణంలో ఉన్నాయి. సార్ నిజంగా దేవత వచ్చి బతికించినట్టే సార్. అట్లా ఆయన చూసి అమ్మని అబ్జర్వ్ చేస్తూ 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 ఇదేంటిది అని. అలాగా మనకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ చాలా వస్తాయి, మనం అటు గుర్తించాలి. సార్ షుడ్ పే అటెన్షన్. అది మనం అదో డెసిషన్ అవ్వచ్చు, అది పర్సన్ అవ్వచ్చు, ఒకరితో స్నేహం అవ్వచ్చు, ఎనీథింగ్. ఆ మూమెంట్ని వదులుకోకూడదు. మనకు సిగ్నల్ ఇస్తుంటుంది నేచర్. దేవుడు చాలా గొప్పోడు. దేవుడు ఆర్ ఫోర్స్ ఆర్ శక్తి ఆర్ యూనివర్సల్ పవర్, దాన్ని ఏమన్నా అనండి, సార్. అది జీసస్, బాలాజీ, అలా డజంట్ మ్యాటర్, సమ్ ఫోర్స్ అయితే ఉంది. మనం దాని వైపు చూస్తేవా ప్రతివాడికి ఇస్తుంటుంది. దాని వైపు అటెన్షన్ పే చేసి చూసినోడు గొప్పవాడు అవుతాడు, చూడనోడు అలాగే ఉంటాడు. కరెక్ట్ టైంలో చూసిన వాళ్ళు కరెక్ట్ టైం కరెక్ట్ డెసిషన్ అంతే. కోన వెంకట అవుతారు. ఏమో తెలియదు అంటే నేను ఇంకా బట్ ఐఎమ్ హ్యాపీ. అది చెప్తున్నా, మనం ఎప్పుడు మనకి ఆ నేచర్ ఇచ్చే సిగ్నల్స్ అని మనం పట్టించుకోవాలంతే. చెప్తారు కదా, ఏదో ఒక సామెత ఉంది, మన అదృష్టం డోర్బెల్ కొడుతుంటే మనం తీయం ఒక్కోసారి. నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను, నాకు ఎవరితో పనిపడి అర్జెంట్ అతని చేత పాట పాడించాలి, రాయించాలి, ఇది మంచి పాట, నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పాపం అని ఫోన్ తీసి చేస్తా, తీయడు. రెండోసారి చేస్తా, తీయడు. మూడోసారి చేస్తా, తీయడు. ఇంక చేయొద్దని ఇలాగ 4-5 సార్లు చేసిన తర్వాత సర్లే అని ఇంకోటి ఫోన్ చేస్తా, టక్కని తీస్తాడు. నువ్వు గంటలో ఆఫీస్కి వస్తావా, అద్భుతమైన సాంగ్ ఉంది రాయాలి అన్నా, 10 minutesలో ఉంటా అన్న. వస్తాడు, రాస్తాడు, బ్లాక్ వస్తాడు, కెరీర్ మారిపోయింది. ఇప్పుడు ఇతని వైపు వెళ్ళి ఆలోచిద్దాం, అటువైపు వెళ్ళి. ఓకే, అతను ఒక పాట కోసం ఎదురు చూస్తూ 3-4 ఆఫీసులు తిరిగి ఒక ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైం అయింది ఆఫీస్లో, అందరూ సార్ ఆఫీస్ బాయ్ అడిగాడు, కొత్త డెకరేటర్ ఇతను బడ్డింగ్, 3-4-5-6 పాటలు రాశాడు. అందుకే నాకు తెలుసు కదా, నాకు ఎవరు చెప్పారు, పరిచయం చేసి రండి భోజనం చేస్తారు రండి. ఆఫీస్లో అన్ని ప్రొడక్షన్ హౌస్లో ఉంటుంది లంచ్ కార్యక్రమం. సరే ఆకలి కూడా వేస్తుంది, 2 అయిపోయింది, ప్రొడ్యూసర్ ఇంకా రాలేదు, సరే వెయిట్ చేసేప్పుడు తినేద్దామని అనుకుని ఉన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి కూర్చొని అతనికి రైస్ గీసు వాళ్ళు తెచ్చుకుని కర్రీ బయట తెచ్చుకుంటారు, రైస్ అక్కడ పెడతారు ఆఫీస్లో. పెట్టారు, ప్రొడ్యూసర్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి సార్ అసిస్టెంట్ కూడా కనబడుతుంది, ఏంట్రా సార్ మీరు లిరిక్ రైటర్ అంటావు, వచ్చి మీరు తిరుగుతున్నాడు 3 రోజులు, అది తింటున్నాడు ఆల్రెడీ, అడ్డమైన వాళ్ళందరినీ రానిద్దని చెప్పానా, పైగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మరి అనుకుంటే ఆ రూమ్లో వెళ్ళిపోయాడు. వీడు పరిస్థితి ఏంటి, తింటున్నాడు, ఇంకా 2వ ముద్ద 3వ ముద్ద వెళ్ళింది. ఇంకా వాడు
చచ్చిపోదా అనిపిస్తుంది. ముద్ద నోట్లోకి వెళ్తూ అంతే కదా. దాని స్ట్రగ్లింగ్ ఫర్ కెరియర్. ఒక్క పాట వస్తే నా టాలెంట్ ఏంటో మీరు వద్దులే, దీని బదులు ఇంట్లో చెప్పాడు భార్యకి, ఎందుకే జీవితం ఇది అనవసరంగా, మంచి మీరు జాబ్ వదిలేసుకొని మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్లా పనిచేసేవాడు, అది చూసుకోవడం బెటర్. ఆ డిప్రెషను ఏంటి అంత మాట అనేసాడు. అడ్డమైన ఫోన్ పక్కన పడి ఉంది, డిప్రెషన్లో ఉన్నాడు. ఒక 6 బీర్లు తెచ్చుకున్నాడు, 10 బీర్లు తెచ్చుకున్నాడు, తాగుతున్నాడు. అవతల కోనాంగటి ఫోన్ రింగ్ అవుతుంది, తీయట్లేదు. వాడు తప్పు కూడా లేదు. అలా ఏమో తప్పు. ఒక డిప్రెషన్లో ఉన్నాడు, తీయలేదు. 2 రోజులు తీయలేదు, 3 రోజులు తీయలేదు. తాగుతున్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. రూమ్మేట్స్, వైఫ్ లేదు. సరే ఇంకొకరికి ఇచ్చా, సూపర్ హిట్, వీడి కెరీర్ మారిపోయింది. నిజంగా జరిగినట్టుంది ఇది. ఇలాంటివి జరిగాయి అని చెప్తున్నాను. నాకు ఎప్పుడో ఈ సంగతి ఎప్పుడు తెలిసింది, మళ్ళీ నాకు ఒక 2-3 మంత్స్ తర్వాత ఎప్పుడో తెలిసింది. సార్ మళ్ళీ ఏమయ్యా నీకోసం, ఆ తర్వాత చూసుకున్నాను సార్, మీ ఆఫీస్కి వచ్చాను సార్ అంటే, నేను ఇంక మళ్ళీ చేసే ధైర్యం లేక ఆఫీస్కి వచ్చాను. మీ అసిస్టెంట్ చెప్పాడు సార్, మీకోసం సార్ ఫోన్ చేశారు. తర్వాత భాస్కర్ భట్ల గారిని పిలిపించి అక్కడ ఆఫీస్లో కూర్చోబెట్టి ర్యాంక్ చేశారు. అయిపోయింది రిలీజ్, సినిమా కూడా హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది అని చెప్పాడు సార్. ఓహో, మరి నువ్వెందుకు, ఈ పలానా జరిగింది. సరే ఓకే, ఇంకో సాంగ్ ఉంది ఇస్తాను రాయ్. సార్ నిజంగా జరిగినట్టుంది నాకు. చెప్తున్నా, అలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇలా ఉంటాయి. సార్ అంటే ఆ మూమెంట్ని అతని తప్పు లేదు, ఓకే, నేను జెన్యున్గానే చేద్దాం అనుకున్న అవకాశం, నా ప్రయత్నం లోపల కూడా లేదు. సార్ కానీ ఎక్కడో ఒక రాంగ్ పర్సన్, వన్ రాంగ్ వర్డ్ అతను మూడు డిస్టర్బ్ చేసి, వన్ రాంగ్ వర్డ్. అవును. అడ్డమైన వాడు అందరూ వచ్చి తింటారు లంచ్ టైం, అడ్డమైన వాడికి అంటే నీ ఎవడొస్తే ఆడి పెట్టేస్తావా కంచం, నీది కాదు కదా సొమ్ము, ఇలాగ అనుకుంటే వెళ్ళిపోయాడు లోపలికి. ఇలాగా వెళ్ళిన ఇంకొక సందర్భంలో అమ్మ ఏంట్రా ఇది, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగింది ఇది. అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తే షాక్ అయిపోతారు. పేరు చెప్పండి సార్. రవితేజ. తింటుంటే మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు అప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 4 ముద్దలు తిన్న తర్వాత ఒక ప్రొడ్యూసర్ అన్న మాటలు ఇతనే చెప్పాడు నాకు. మరి ఇప్పుడు అది షివరింగ్ వస్తుంది సార్ ఒళ్ళు మీరు చెప్పిన తర్వాత. అలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు ఆయన. ఎస్, అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగ సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇక్కడే చూస్తాం మనం. సార్ ఏమంటారు, ఇలాంటి మూమెంట్స్, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడు రవితేజ అక్కడి నుంచి. బట్ కష్టాన్ని మాత్రం అతను నమ్ముకున్నాడు, వదలలేదు, కసి. తర్వాత ఇక అతనికి అవకాశాలు వచ్చింది. అతను అంటూ ఒక మార్కు, ఒక ఇది తెచ్చుకున్నాడు. వన్ ఫైన్ డే ఆ ప్రొడ్యూసర్ డేట్ల కోసం మేకప్ వ్యాన్ బయట తిరుగుతున్నాడు.